హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సలాముఅలైకుం నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. నా ఛానల్ పేరు No262 స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండి. హలో! ఏమిటండోయ్! మా మమ్మీ మసాలా ఒలుస్తుంది అని చూస్తున్నారా? లేపోతే మా ఇంట్లో ఫెస్టివల్ ఉందని థింక్ చేస్తున్నారా? అవునండి. మా ఇంట్లో అయితే చిన్న గ్యార్మి షరీఫ్ పండగైతే చేసుకుంటున్నామండి. అవునండి, ఈరోజు మా ఇంట్లో గ్యార్మి షరీఫ్ పండగ. నేను వాయిస్ ఇస్తుంటే మా పాప వచ్చి అమ్మ నేను వాయిస్ ఇస్తానని చెప్పింది. సరే తన ఇంట్రెస్ట్‌ని ఎందుకు కాదనాలి అని చెప్పాను. తను వాయిస్ ఇచ్చింది. తన వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నా వాయిస్ కన్నా మా పాప వాయిస్ ఇంకా బాగుందండి. ఇంకా ఇంట్లో గ్యార్మి షరీఫ్ పండగ కదా! అందుకని మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఊరు నుంచి వచ్చిన తర్వాత వ్లాగ్ తీయలేకపోయానండి. ఎందుకంటే నేను బుధవారం రోజు ఊరు నుంచి వచ్చాను. నేను గురువారం రోజు ఒక్కరోజు ఇంట్లో ఉన్నాను. శుక్రవారం రోజేమో మళ్ళీ దర్గాకెళ్ళామండి మేము. శుక్రవారం రోజు మా ఆయనకు హాలిడే. ఇంకా ఆయనకు హాలిడే ఉన్నప్పుడు కదా మమ్మల్ని తీసుకెళ్ళేది అని చెప్పి దర్గాకెళ్ళొచ్చాము. శనివారం రోజైతే ఇంట్లో గ్యార్మి షరీఫ్ ఫెస్టివల్ అయితే చేసుకుంటున్నాము. అందుకని వెంటనే పనులున్నాయని ఇంకా నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత నా ఎలా పనులు చేసుకున్నాను, ఏంటి అని చెప్పి నేను వీడియో తీయలేదు. ఎందుకంటే వీడియో స్టార్ట్ చేస్తే ఒక అరగంటలో అయ్యే పని గంటన్నర పట్టిద్దండి. అందుకని వీడియో తీయకుండా తొందరగా పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. మీకొక డౌట్ రావచ్చు. ఏంటండి మొన్న జరుపుకున్నారుగా పండగ అని. అవునండి, ఆ రోజు మొన్న పండగ జరుపుకుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. మా ఊర్లో మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, మా ఊర్లో అందరూ కలిసి బడి గ్యార్మి షరీఫ్ రోజే పండగ చేసుకుంటారు. గ్యార్మి షరీఫ్ పండగ నెల మొత్తం ఉండిద్దండి. గ్యార్మి షరీఫ్ నెలపొడుపు చూస్తాం కదా! మళ్ళీ ఆఖరి వరకు గ్యార్మి షరీఫ్ మొత్తం 30 రోజులు ఎవరికి వీలు కుదిరినప్పుడు వాళ్ళు ఇంట్లో పండగ చేసుకోవచ్చు. నేను పెద్దవాళ్ళతో కలిసి మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు వాళ్ళందరితో కలిసి పండగ చేసుకొనొచ్చాను కదా! మళ్ళీ మా ఇంటికొచ్చిన తర్వాత మా ఇంట్లో నేను కూడా పండగ అయితే జరుపుకుంటున్నానండి. నేను పండగ జరుపుకుంటున్నాను. అందుకని మా అత్త, మామయ్యని, మా అమ్మ, నాన్నని, మా నాయనమ్మనైతే పిలిచాను. ఇంక వీళ్ళందరిలో ఎవరొస్తారో చూద్దామసలు. ఈ గ్యార్మి షరీఫ్ నెల మొత్తం అందరూ చాలా బిజీగా ఉంటారండి. అందరింట్లో గ్యార్మి షరీఫ్ పండగ చేసుకుంటారు గదా! తమకు ఉన్నంతలో వాళ్ళ చుట్టాలని అందరిని పిలుచుకొని అయితే చేసుకుంటారు. నేను మా అమ్మ, నాన్నని, మా అత్త, మామయ్య, మా నాయనమ్మని పిలిచాను కదా! ఇంక వాళ్ళలో నుంచి మా అమ్మ వచ్చిందండి. ఇంకా మా అత్తయ్య, మామయ్య వాళ్ళకి రావడం కుదరలేదంట. ఎందుకంటే వాళ్ళకి పనులున్నాయి. మొన్న మధ్యనే వచ్చెళ్లారండి. అప్పుడు నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేదు. ఒక 2 నెలల క్రితం నెలవుతుందండి వచ్చెళ్లారు. "మొన్ననే కదమ్మా వచ్చెళ్ళాము" అన్నారు. అంటే మా ఊరికి రావడానికి 3 అవర్స్ టైం పట్టిద్దండి బస్సుల్లో. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా! అందుకని అంతసేపు జర్నీ చేయలేక, "ఈసారి ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు మళ్ళీ వస్తాంలే అమ్మ" అన్నారు. సరే అని నేను వాళ్ళకి "మీ కంఫర్టబుల్ చూసుకోండి" అన్నాను. మనకు ఎప్పుడైతే ఎక్కువ పనుంది, ఈరోజు తొందరగా పని కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటామో, ఆ రోజే కరెంట్ పోయిద్దండి. ఇంకా పని ఎంత తొందరగా చేసుకోవాలి అని అనుకుంటామో, అంతకంటే ఎక్కువ ఆలస్యమైపోయిద్ది. ఈ సిట్యుయేషన్ నాకేనా? మీ అందరి ప్రతి హౌస్ వైఫ్‌కి కూడా ఇలాగే ఉండిద్దా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎంత తొందరగా పని కంప్లీట్ చేయాలి అని అనుకున్నానో, అంతే తొందరగా కరెంట్ గూడా పోయిందండి. ఈరోజు సెకండ్ సాటర్‌డే కదా! నాకసలు గుర్తే లేదండి కరెంట్ పోయిద్దని. రాత్రే తెలిసి ఉంటే రాత్రే ట్యాంకీ ఫుల్ అయిపోయేది మోటరేస్తే. ఇంగా గుర్తులేదు గదా! నీళ్ళైతే అయిపోయాయి. ఇంగ నీళ్లు లేకపోతే ఏం పని జరిగిద్దండి. అలాగే కూర్చున్నాం కరెంట్ కోసం వెయిటింగ్ చేస్తూ. సమయానికి ఏదైనా కావాలి, అయిపోయాయి, ఇప్పుడు తెచ్చుకోడానికి ఇబ్బంది అన్నప్పుడు టక్కున పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి తీర్చుకుంటాం గదా అడిగి. అలా నేనైతే మా పక్కన ఫ్లాట్ వాళ్ళ దగ్గర 2 బకెట్ల నీళ్ళైతే తీసుకొచ్చుకున్నానండి. ఈ రోజుల్లో అలా పక్కనింటి వాళ్ళని అడిగి ఏం తీసుకోవట్లేదులెండి. ఎవరికి వాళ్ళు ఎక్కువగానే స్టాక్ మొత్తం ఇంట్లో సరుకులు తెచ్చుకుంటున్నారు. మీ అందరేం హర్ట్ అవ్వమాకండి. అవును, ఇదివరకు రోజుల్లో అయితే అలా జరిగేది. ఇప్పుడైతే అలా ఏం ఉండట్లేదులెండి. కాదు ఈ కాలంలో కూడా ఇలా అవసరానికి పక్కనింటి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నామా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు అవసరమయ్యే నీళ్లు నేను తీసుకున్నాను 2 బకెట్లు. ఇంక నేను ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇంట్లో పండగ పనులైతే స్టార్ట్ చేశాను. ఎంతైనా పెద్దవాళ్ళకి కొంచెం ముందు చూపు ఉండిద్ది గదా అండీ! ఇంక మాకైతే అంత ఉండదు ఇప్పుడే. అంత అనుభవం లేదులెండి. మా అమ్మ ఫస్టే చెప్పింది రాత్రి నుంచే ఫోను చేసి మసాలాలేమైనా ఉంటే రాత్రే పట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకో.
కరెంట్ ఉన్నా లేకపోయినా ఇబ్బంది ఉండదని. అప్పుడు నేనేదో గొప్పగా చెప్పాను. "ఎందుకమ్మా అంత తొందర పడతావు? మాకెప్పుడు కరెంట్ ఉండిద్ది. కరెంట్ పోదు అసలు. చక్కగా ఫ్రెష్‌గా పట్టుకుంటానులే" అన్నాను. కానీ అలా చెప్పినందుకే కరెంట్ పోయింది. అప్పుడు మా అమ్మ ఏమో ఇలా అంది, "నేను చెప్పానా నీకు రాత్రే పనులంతా సగం పనులన్నీ చేసి పెట్టుకో అని. పెద్ద బిల్డప్ ఇచ్చావు. మా ఊళ్ళో కరెంట్ పోదు ఉండిద్దని. చూసావా ఇప్పుడు కరెంట్ పోయింది. అందుకే రాత్రే మొత్తం పనులు ఏమేం చేసుకోవాలి అని చెప్పి అంతా గుర్తు చేశాను. నువ్వే నా మాట వినలేదని." అంతేనండి. పెద్దవాళ్ళకి చాలా అనుభవం ఎక్కువ వాళ్ళకు. ఎంత ముందు చూపు, ఎంత అనుభవం ఉంటే మాకిలా చెప్తారు. పెద్దవాళ్ళు మా కోసం మంచిగా చెప్తుంటే ముందు జాగ్రత్తగా మేమేమో వాళ్ళకి పెద్ద చాదస్తం ఉంది. పద్దాకలా ఫస్టే ముందే చేసుకో అది ఇది అంటారని అనుకుంటాము. కాదండి, నాకు ఈ రోజైతే చాలా అనుభవం వచ్చింది. అది కరెక్ట్‌గా మా అమ్మ వచ్చేటప్పుడే జరిగిందండి ఇలా. ఇంక అందుకని వామ్మో! ఇంక మా అమ్మ మాట వినాల్సిందే అని అనుకున్నాను. అంతేలెండి, ఈ ఏజ్‌లో ప్రతి ఒక్కళ్ళకి అందరికి ఇలానే ఉండిద్ది. మాకు కొంచెం పెద్ద వయసొచ్చి మా పిల్లలకి పెళ్ళిళ్ళయిపోయిన తర్వాత అప్పుడు మా అమ్మకున్నంత అనుభవం మాకు వచ్చి, అప్పుడు మేము మా పిల్లలకి చెప్తే వాళ్ళు మమ్మల్ని ఇలాగే అంటారు. ఇంక ఇంతే కదా! సృష్టి సైకిల్ అనేది ఇలా నడుస్తూ ఉండిద్ది. ఇంకా పెద్దవాళ్ళకి ఎక్కడైనా మాలో ఒక చిన్న పాయింట్ వీక్‌నెస్ దొరికితే చాలు ఇంక అదే పట్టుకొని అబ్బో! ఇంక ఎన్ని చెప్తారో. వాళ్ళు చెప్పేవి మా మంచి కోసమే. కానీ మా ఏంటో ఒక్కొక్కసారేమో మంచిగా వినాలి అనిపిచ్చిద్ది. ఒక్కొక్కసారేమో కొంచెం విసుగుగా అనిపిచ్చిద్ది. నాకేనా? మీ అందరికి గూడా ఇంతేనా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏదేమైనా ఈరోజు మా అమ్మ ముందు బెలూన్‌లో గాలి పోయినంత పనయిపోయిందండి. అలా అయిపోయింది. ఇంకా సరే అని నేను, మా అమ్మ ఇద్దరం కలిసి మా ఇంట్లో పండగ పనైతే స్టార్ట్ చేశాము తొందరగా. ఇంకా ఇది ఇలా ఉంటే పొద్దున్న మా వారితో ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. ఎందుకంటే నేను పొద్దున్న మా వారికి లెవగంగానే చెప్పాను. మార్కెట్‌కెళ్ళి మటన్ తీసుకురామని చెప్పి. మా ఆయన గూడా ఎళ్లారండి. ఆయన అక్కడికెళ్ళి మటన్ ఇవ్వండి అన్నారంట. వాళ్ళేమో ఏమయ్యా ఆదివారం ముందు పెట్టుకొని శనివారం రోజు ఎవరైనా మేకల్ని కోస్తారా అని అక్కడ ఆయనకి ఎలా అనిపించిందో ఏమో తెలీదు గానీ ఇంటికొచ్చి నా మీద కోపడ్డారు. అంతేలెండి, ఈ మగవాళ్ళు బయట ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళతో మాట్లాడరు. ఇంటికొచ్చి ఇంక మా మీద అరుస్తూ ఉంటారు. ప్రతి మగవాళ్ళు ఇంతేనా? లేకపోతే మా ఆయనే ఇంతేనా? నాకైతే తెలియదు. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను గూడా కొంచెం సేపు నవ్వుకున్నాను. అరే! నిజమే కదా! ఆదివారం గదా రేపు, ఈరోజు మటన్ దొరకదు గదా అని చాలా సేపు నవ్వుకున్నానండి. నేనిలా నవ్వుతూ ఉంటే మా వారికేమో కోపమొచ్చింది. అలాగే చూస్తున్నారు. ఇంకా సరేలే ఏం చేస్తామని చెప్పి చికెన్ తెప్పించేసాను. చికెన్ తీసుకొచ్చేసారండి. అంతే కదా! సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఫన్నీ గొడవలు జరిగితేనే మజా వచ్చిద్దండి అని మా ఆయనతో చెప్పాను. ఇంకా మా వారేమో ఇంకా సరేలే అని చెప్పి వెళ్ళిపోయారు. నేనైతే చాలా సేపు నవ్వుకున్నానండి గుర్తుకొచ్చి. అవును, ఆదివారం ముందు పెట్టుకొని శనివారం మటన్ కోసం పంపించానేంటి అని చాలా సేపు నవ్వుకున్నానండి. ఇంకా ఒకవైపు నుంచి మా అమ్మాయండి, విడిగా ఉన్న రోజుల్లో అయితే చికెన్ వండినప్పుడు పెడితే కొంచెమే తినిద్ది. అసలు సరిగ్గా తినదు. చాలా సేపు బతిమిలాడాలి తినమ్మా, తినమ్మా అని. అటువంటి అమ్మాయి జ్వరం వచ్చి 4 రోజులు చికెన్ అవేం పెట్టకపోతే ఇంకా, "అమ్మ నాన్న చికెన్ తీసుకొచ్చారా? తొందరగా కూర వండమ్మా తింటానంటుంది." "అమ్మ ఇప్పుడు నువ్వు తినకూడదమ్మా. ఇంకా నువ్వు ఇప్పుడే కాదు జ్వరం తగ్గాలి. ఒక 10, 15 రోజుల వరకు ఆగి తినాలి" అంటే కూడా ఊరుకుంటుందా? "తింటా, తింటా" అంటుంది. ఇగ డాక్టరేమో అన్నీ తినొచ్చు అని చెప్పారు. కానీ మా అత్తయ్య గారైతే ఇప్పుడే వద్దమ్మా, ఒక 10, 15 రోజులైతే చికెన్, ఆహ్, బగారా రైసు అలాంటి వాటికి ఏం తినిపించమాకు. మామూలుగా ప్లెయిన్‌వే తినిపించు. అన్నము, సాంబార్, ఇడ్లీ అలాంటివి తినిపించు. ఎక్కువ తినిపించమాకులే అని చెప్పారు. ఇంకా అలాంటప్పుడే క్రేవింగ్స్ ఎక్కువవుతాయి కదా! చికెన్‌వి, పలావ్ తినాలని. ఇంకా మా అమ్మాయికి కూడా అంతేనండి. తినమ్మా అనగానే కూర మొత్తం తనే తినేసేలా ఉంది. అంత ఇష్టంగా చూసింది చికెన్ వైపు. నాకే జాలేసింది పాపం మా అమ్మాయి మొహం చూస్తుంటే. ఏం చేస్తాం, తినకూడదు గదా! తన కోసం విడిగా ప్లెయిన్ రైసు, పప్పయితే వండానండి. తనకది తినిపించాను. అయినా ఈ పిల్లలు ఊరుకుంటారా? కొంచెం టేస్ట్ చేసిందండి. పలావ్ అయితే టేస్ట్ చేసింది. ప్రసాదం కదా ఇంట్లోది. కొంచెం 2 ముద్దలు పెట్టాను. ఇంకా కూరైతే పెట్టలేదండి. షేర్వా కలుపుకొని తింది. ఇంకా ఈ పిల్లలేమో తినమన్న రోజుల్లో ఏమో తినరు. వద్దు అన్న రోజుల్లోనేమో వద్దన్నవన్నీ తింటానంటారు. పిల్లలందరూ ఇంతే కదా! మా ఇంట్లో మా పిల్లలు గూడా ఇంతేనండి. ఇంక నేను కూడా ఇంక ప్రసాదం పని వండడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్‌గా మళ్ళీ స్నానం చేసి శారీ అయితే కట్టుకున్నాను. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంట్లో కట్టుకుందామని అనుకున్నానండి. అక్కడ పని వర్క్ బిజీగా ఉండడం వల్ల, మా అమ్మాయికి జ్వరం రావడం వల్ల రెడీ అవ్వడం అనేది ఇంట్రెస్ట్ లేక ఏం కట్టుకోలేదు.
అదేంటో అండి డ్రెస్‌లో ఉన్నంత కంఫర్టబుల్ నాకు శారీలో ఉండదు. అసలు శారీ కట్టుకుంటే నాకు పని చేయడమే రాదండి. నడుస్తున్నప్పుడు పడిపోతానేమో అన్న ఫీలింగ్ వచ్చి ఎక్కువ శారీ కట్టుకున్నప్పుడు పనైతే చేయను. అఫీషియల్‌గా కూర్చోవాలి. ఈ ఫంక్షన్‌కెళ్ళి కూర్చొని తినేసే వస్తామని అనుకున్న ఫంక్షన్‌కి శారీ కట్టుకుంటానండి. చాలా వరకు నేను డ్రెస్సులే వేసుకుంటాను. నాకు డ్రెస్సుల్లో అయితేనే చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాను. ఇంకా మొత్తం పని మొత్తం అయిపోయింది గదా! ఎక్కడికక్కడ నీట్‌గా చేశాను గదా! ఇంకా ఏ పని అంత ఏమి ఉండదులే అని చెప్పి శారీ కట్టుకున్నానండి. నాకు శారీ కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ దాన్ని క్యారీ చేయడం సరిగ్గా రాదండి నాకు. ఇలా నేనొక్కదానేనా నాలాగా చాలా మంది ఉన్నారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత మా అమ్మ అయితే ప్రార్థన చేస్తుందండి. सलामियों का ले लो सलाम आका, ले लो सलाम आका। अल्लाहुम्मा सल्ली अला सय्यिदना मौलाना। महफिल सजी हुई है मेरे दस्तगीर की, मेरे दस्तगीर की। बगदाद वाले हजरत पीराने पीर की, मेरे रोशन ज़मीर की। आती नहीं है कोई बला इसलिए करीब, चश्मे करम है हम पे मेरे दस्तगीर की। आती नहीं है कोई बला इसलिए करीब, चश्मे करम है हम पे मेरे दस्तगीर की, मेरे दस्तगीर की। महफिल सजी हुई है मेरे दस्तगीर की, मेरे दस्तगीर की। बगदाद वाले हजरत पीराने पीर की, मेरे रोशन ज़मीर की। वो शख्स दो जहां में बड़ा खुश नसीब है, हो जाए हम पे एक नजर मेरे दस्तगीर की। वो शख्स दो जहां में बड़ा खुश नसीब है, हो जाए हम पे एक नजर मेरे दस्तगीर की, मेरे की। बगदाद वाले हजरत पीराने पीर की, मेरे रोशन ज़मीर की। अल्लाहुम्मा सल्ली ఇంకా మా అమ్మ అయితే ప్రార్థన చేసిందండి. నా వాయిస్ కన్నా మా అమ్మ వాయిస్ చాలా స్వీట్‌గా చాలా బాగుండిద్దండి. చాలా మంచిగా ఉండిద్ది మా అమ్మ వాయిస్. ఇంకా మా అమ్మ వాయిస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా పండగ ప్రార్థన అయితే చేసుకున్నాం కదా! ఇంక అందరం కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాము. మా నాన్న కూడా మేము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వచ్చారండి. ఇంకా అందరం కలిసి ప్రసాదం అయితే తింటున్నాము. మా అత్త, మా మామయ్య వాళ్ళిద్దరు కూడా వస్తే ఇంకా మంచిగుండేది. ఫ్యామిలీ మొత్తం ఫుల్‌ఫిల్ అయిపోయి ఉండేది. ఇంకా ఈ పెద్దవాళ్ళు అసలు వినరు కదండీ. ఎప్పుడొస్తే మళ్ళీ ఎప్పుడు వెళ్దామా అన్నట్టే ఉంటారు. మా అమ్మ కూడా ఈరోజు సాయంత్రమే వెళ్ళాలంట. రేపు పెళ్ళుంది ఊర్లో అని చెప్పి మా అమ్మ అయితే బయలుదేరిందండి. ఇంకా వాళ్ళ ఇష్టాన్ని మేము కాదనలేం కదా! ఇంకా సరేలే అమ్మ వచ్చి ప్రార్థన టైంలో అయితే నేను పండుగ చేసుకుంటున్నప్పుడు ఉన్నామని చాలా సంతోషించాను. ఇదేనండి ఈరోజు మా ఇంట్లో గ్యార్మీ షరీఫ్ పండగ వ్లాగు. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అసలు నార్మల్‌గా నేను రెడీ అవ్వడం చాలా తక్కువ. అంత ఇంట్రెస్ట్ ఉండదండి. కానీ రెడీ అయినప్పుడు మాత్రం కొంచెం మంచిగా ఫోటోస్ దిగాలని చాలా ఇంట్రెస్ట్‌గా ఉండేది. అందుకని లాస్ట్‌లో 3 ఫోటోస్ అయితే యాడ్ చేశాను. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నవ్వుకోమాకండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.